ఎన్నిసార్లు నక్కిందండి? పొద్దున్న నుంచి 6:30 నుంచి ఒక 4 సార్లు అయింది. నేను నిన్న పోతురాజు వేషం వేసినప్పుడే అనుకున్నా దిష్టి తాకుతుంది అనుకున్నా. కథం ఇంకా పసుపు రాస్తే అన్నీ రాస్తుంది మనము. ఏం లేదు పప్పుగా కూడా ఉంది కొంచెం. థ్యాంక్ యూ ఉషా. ఇన్ని రోజుల కోపం దీని మీద తీసి మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఇక్కడ దాకింది మనకి, ఇక్కడ అయిపోయింది మార్కు మొత్తం. నిన్న చైర్ దాకి ముక్కిట్లా మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది మరి అంచగానికి. వెల్కమ్ టు కుయా బ్లాగ్స్. సో ఈ రోజు ట్యూస్డే. మరి అంచగాడు అంటే స్కూల్ పోతలేడు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ వామిటింగ్స్ వస్తున్నాయి, ఫీవరిష్గా కూడా ఉన్నాడు. సో మా హబీష్ గాడు ఇక్కడ వెళ్తున్నాడు. గుడ్ బాయ్ మా హబీష్ గాడు, ఇక్కడ చూపి. గుడ్ బాయ్ మా హబీష్ గాడు. సో మా హబీష్ గాడు అప్పుడు ఆయనకు జ్వరం వచ్చింది కదా, ఇట్లుంటది వీళ్ళతోని. ఒక్కరోజు పోకపోతే ఎన్ని కంప్లైంట్స్. అప్పుడు వాన్ కూడా జ్వరం వచ్చిందని. అవును, వాన్ కూడా జ్వరం రాలే నెక్స్ట్ డే. కాదే వానికి ఎన్నిసార్లు నక్కిందండి రాత్రి నుంచి? పొద్దున్న నుంచి 6:30 నుంచి ఒక 4 సార్లు అయింది. 4 సార్లు అయింది. నేను నిన్న పోతురాజు వేషం వేసినప్పుడే అనుకున్నా దిష్టి తాకుతుంది అనుకున్నా. కథం ఇంకా పసుపు రాస్తే అన్నీ రాస్తుంది మనము. నేను అంటేనే ఉన్నా ఇంక దిష్టి తీయంగా కూడా అట్లా అవుతుంది. పోతురాజు వేషం వేసినా, పిల్లలు బయట పోయినా ఏదో ఒకటి. పాప మా పొద్దున్న నుంచి ఏం తినలే, లేస్తే కూడా లేస్తలేడు. చూడు పో పండుకున్నాడు. ఇవాళ స్కూల్ కూడా పోనట్టున్నాడు. నువ్వు ఎందుకు లేచినావు? ఎందుకు లేచినావు? ఏం తింటావు? ఏం లేదు పప్పుగా కూడా ఉంది కొంచెం. ఏం తినలే పొద్దు నుంచి. ఎప్పుడు కివి కోసమంటే కోసిస్తే అవి తింటుండే. ఇప్పుడు కివి బాగుందానే, తిను. కాబట్టి దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి కొంచెం హెల్దీ అని ఇచ్చినాము. తిన్నానా? తిను, కివి తిను. అట్లా కూర్చోద్దు, ఇరిగిపోతుంది. అమ్మ వాడు బెటరు 100 విధాల. అదే నీ పెద్ద కొడుకు వస్తే ఓ అని పక్కకేం లేవని వెళ్ళాడు తెలుసా. వీడేమన్నా లేపించిందా? పొద్దు నుంచి ఆ దగ్గరనే ఉండే. ఎంతైనా ఉన్నా కానీ వానంతనైతే సతాయించాడు బిడ్డ. వీడు పండుకున్నామంటాడు, లేచినా లేస్తాడు. ఒక పూట తినకుండా ఒక పూట కొంచెం అన్నా మనం బలిమి చేస్తే వెళ్తే తింటాడు. ఆడైతే మొత్తానికే తినాడు, భూమి పడతాడు. ఆయనకి ఏదన్నా వస్తే భయమే మనకు. సో అది పెద్దవానికి చిన్నవానికి ఉన్న డిఫరెన్స్. ఇవన్నీ ఇట్లా పెరిగినాయి. చేతులకు అంతా ఏమో చేస్తారు కదనే, ఏదో వ్యక్తి ఇట్లా తీస్తారు కదా వ్యాక్సింగ్. జర తీయాలనా? కాదమ్మా, వ్యాక్సింగ్ చేస్తే నొస్తాయి మళ్ళీ. నువ్వు తట్టుకుంటావా? చూద్దాం. ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం అంటున్నా. ఇట్లా పెరిగినాయి తీద్దాము అని అనుకుంటున్నా. నొస్తే వద్దు. ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నావు కాబట్టి నొస్తుంది, పక్కా నొస్తుంది. ట్రై అయితే చేసి చూపిస్తా, సరేనా? సరే, నచ్చితే చేసుకుంటా. లేకపోతే నొస్తే అరవనా? అరుస్తావు కానీ ఒక చేతికి చేసి మళ్ళీ ఇంకొక చేతికి అట్లా వదలొద్దు. దీంట్లో ఉండే దాంట్లో ఉండకుండా అయిపోతుంది. చూద్దాంలే, సరే తీసుకొస్తాను నాకు. దీన్నే వ్యాక్సిన్ స్ట్రిప్ అంటారు, దీంతో చేస్తారు అనమాట. ఓకేనా? ఈ గాజులు తీసే, ఇవన్నీ ఉంటాయా వైనాలు? గాజులు తీయాలా, రింగు తీయాలా, అన్నీ తీయాలా. ఈ వైనాలు ఉండే కన్నా ఎందుకంటే చూద్దాము అని. ఎందుకు మమ్మీ అంటే నేను మనిషిని పెరిగినాయి
ఇగో ఇట్లా తీయాలన్నమాట. ఇట్లా తీస్తారు, ఇట్లా తీసి చేతికి ఇట్లా పెడతారు. రెడీయా? అమ్మా వస్తుంది. ఓకే అమ్మా వద్దమ్మా చాలు. ఇగో ఎన్ని గణం ఎంటికలు వచ్చినాయి నీకు. ఇగో అదమ్మా ఇగో ఎన్ని గణం ఎంటికలు చూడు. చాలా వచ్చినాయి. అవి ఎంత మంటలు ఇస్తుంది చూడు. మరి దా ఇంకొకటి చేస్తా. ఎందుకు ఇక్కడ అంతా చేసుకోవా? ఇక్కడ ఇక్కడ చేతికి అట్లనే ఉంటుందా? అమ్మో ఇంత మంట అది లేకున్నా సరే అమ్మ నాకు. అయ్యో ఒక చేతిలో ఉండి ఇంకొక చేతిలో ఉండకపోతే గలీజ్ ఉంటుంది. ఎవరేం నాకు చూసి ప్రెజెంటేషన్ ఎవరు ఇచ్చేట. సరే ఒక చేతిలో మంచిగా చేసుకో. ఏం వద్దమ్మా, నేను ఏదో ఫస్ట్ టైం ఇన్నేళ్ళ తీసుకుందాం. గడ్డం పెట్టినావా? ఊగుతున్నాడు పెట్టి. మా నాన్నకి పెడతారా మీరు? సరే ఆగు. నాకు చేయకరా. 1 2 3. వద్దమ్మా నాకు చాలు. నీకు నేను ఆడ వీక్నే నన్ను నాకు వీకింది. ఇగో థ్యాంక్ యూ ఉషా. ఎందుకంటే ఇన్ని రోజుల కోపం దీని మీద తీసి. కోపమా? ఇగో నా మీద కూడా ఎట్లా చేసింది చూడు. వద్దు బిడ్డ నాకు లేకున్నా సరే నాకు. మళ్ళీ చేపించుకుంటారు చేపించుకుంటారు కదనే. ఇట్లనేనా? వద్దు తల్లి నాకు. అగో దాంట్లో చూడు నా ఎంటికలు ఉంటాయి చూడు. కడితే ఎన్నికైనా ఎంటికలు వచ్చింది చూపి. ఇక నా జుట్టు కూడా తీసింది దాంట్లో. తేరా అవు నా జుట్టు కూడా ఉంది దాంట్లో. ఇగో ఇది నానికి పెట్టు, నానికి పెట్టు. ఇది ఒక్కటి దక్కుంది. ఏది ఎక్కడ సైడ్ పెట్టినా ఎంటకలు వెళ్తున్నాయి, మంటలు వేస్తుంది. గైస్ వినయ్ కొంచెం వర్క్ ఉందంట. సో హవిష్ని తీసుకురాలేదు నేను, నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పేసి కాల్ వచ్చింది. సో వెళ్దామా అన్నం తీసుకురావడానికి? ఎట్లా వెళ్దాం? నడుచుకుంటా పోదామా? ఆటోలో పోదామా? ఏమొద్దు. మరి అంచగానికి ఆటోలో తిరగాలంటే మస్తు ఇష్టం. ఎంత ఇష్టం నీకు? బాగా ఇష్టమా? నీకు ఎర దాకించారా చూపి ముక్కు దగ్గరికి. ఈడ దాకింది అనుకో. ఇక్కడ అయిపోయింది మార్కు మొత్తం. ఆడ దాకిందంట. ఆ చైర్ దాకింది. నిన్న చైర్ దాకి ముక్కు ఇట్లా మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది మరి అంచగానికి కదా నాన్న. రక్తం పోయింది. ఎంత రక్తం పోయిందే? అక్కడ రక్తం పోయిందా? సో రక్తం పోయిందా అంట. సో ఇప్పుడైతే మేము అవిష్ని తీసుకురావడానికి అయితే స్కూల్కి అయితే వెళ్దామా? నా జ్వరం వచ్చిందని నేను ఆటోలో తీసుకుపోదామంట. ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఆటోలో తీకపోదామట. నేను నువ్వేమద్దు, నీకు జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఎట్లా కొడతాడు చూడు. ఆటోలో సరే గైస్, సో మేము ఆటో బుక్ చేసుకొని అప్పుడు వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్. అంటే ఎక్సైట్మెంట్ చూడండి ఎట్లుంటుందో. చెప్పులు కూడా ఇటు వేసుకో, మంచి వేసుకో. వాళ్ళ అన్నం తీసుకురావడానికి కాదు, వానికి తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇట్లా పొద్దునేమో ఫుల్ డల్ డల్ ఉండే, ఇప్పుడు చూడండి ఎట్లా తయారైపోతాడో వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాము అవిష్ని తీసుకురావడానికి. వచ్చింది చూడు. అన్నం తీసుకురావడం పోతున్నావా? ఓకే. అవి ఓకే. డాడీకి వర్క్ ఉందంట నాన్న. ఇంటికి నడువు నడు. ఎక్కడికి? బాయ్ అన్న నడువు. నీ నాటకాలు చేస్తాడు. నడు. అభిష్ గారు రాగానే
వాళ్ళంతా వాళ్ళే షూస్ పెట్టుకొని ఆగు ఇది తీసుకొని పెట్టుకుంటాడు. చేయిపో వాడే లేజ్ ఓపెన్ చేసుకొని వాడే షూస్ ఓపెన్ చేసుకొని పెట్టి వస్తాడు. ఏమైంది ఇప్పుడు చుచ్చు చేయిపో. అంటే ఆ? వచ్చి నేను ఎత్తుక్కుంటే నేను చుచ్చట్టు చేస్తావు నువ్వు. నేను బాత్రూంలో దానా ఎత్తి 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 ఇట్లా పెడతాడు. ఎత్తి ఎత్తి చలో